వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మన ఛానల్ని ఫాలో అవుతూ పాలిసెట్ కౌన్సిలింగ్కి వెయిట్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్కి చాలామంది అడుగుతున్నటువంటిది కెమికల్ ఇంజనీరింగ్ గురించి. కెమికల్ ఇంజనీరింగ్ యొక్క కాలేజెస్ ఏంటి, వాటి యొక్క కట్ ఆఫ్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కెమికల్ ఇంజనీరింగ్ ప్యూర్గా ఒక బ్రాంచ్, దాని నుంచి సబ్ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. అంటే లైక్ కెమికల్ ఇంజనీరింగ్ ఆయిల్ టెక్నాలజీ అంటారు, సిఓటి బ్రాంచ్ కోడ్. తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ పెట్రోకెమికల్స్ రిలేటెడ్, సిపిసి ఇది బ్రాంచ్ కోడ్. తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్ సంబంధించి సిపిపి అని ఉన్నాయి. సో టోటల్గా మన ఆంధ్రాలో పాలిటెక్నిక్స్లో ఉన్నటువంటిది ఈ 4 కోర్సెస్. ఈ 4 కూడా కెమికల్ ఇంజనీరింగ్ రిలేటెడ్. అయితే మిగతా బ్రాంచెస్కి దీనికి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, రిమైనింగ్ బ్రాంచెస్ 3 ఇయర్స్ అయితే ఈ యొక్క కెమికల్ ఇంజనీరింగ్ కోర్సు 3.5 ఇయర్స్ డ్యూరేషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో ఇప్పుడు 2024లో మనకి ఇక్కడ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ గురించి చూద్దాం. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్, దట్ ఈస్ విశాఖపట్నంలో ఉన్నటువంటి కాలేజ్ కోడ్ జిఐసిఈ. 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్ ఓపెన్ కేటగిరీ బాయ్స్కి వచ్చేసరికి 4417 వరకు వచ్చింది. ఓకే. కాలేజీ ఫీజు సేమే 4700. గవర్నమెంట్ కాలేజ్ ఏదైతే ఉందో అదే ఫీజు 4700 కెమికల్ ఇంజనీరింగ్ కూడా. నెక్స్ట్ గర్ల్స్కి వచ్చేసరికి కెమికల్ ఇంజనీరింగ్ ఈ కాలేజీలో 5341 వరకు కూడా సీట్ రావడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ పాలిటెక్నిక్ మైదుకూరు ఇది ఎస్వియు రీజియన్ కింద ఉంది, కడప డిస్టిక్. 2023లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ 1,14,000 వరకు కూడా కెమికల్ ఇంజనీరింగ్ సీట్ రావటం జరిగింది. 1,14,000 ఏ కేటగిరీకి అయినా కూడా మీరు కెమికల్ ఇంజనీరింగ్ చదవాలి అనుకుంటే ఇక్కడ సీట్ మ్యాక్సిమం వచ్చేస్తుంది అనమాట. అది ఒకటి. తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ లో ఆయిల్ టెక్నాలజీ అని చెప్పి సెపరేట్ బ్రాంచ్ ఉంటుంది. ఇది కూడా జిఐసిఎస్డబ్ల్యూ, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్. రెండు కాలేజెస్ ఉన్నాయి. ఒకటి ఏయు రీజియన్ కి సంబంధించి, ఇంకొకటి ఎస్వియుకి సంబంధించి. రెండు కూడా విశాఖపట్నంలోనే. ఇక్కడ 12,361 వరకు కూడా లాస్ట్ ఇయర్ రావటం జరిగింది కెమికల్ ఇంజనీరింగ్ ఆయిల్ టెక్నాలజీలో. నెక్స్ట్ ఇక్కడ 24,000 ఈ యొక్క ఎస్వియు రీజియన్కి వచ్చేసరికి 24,925 వరకు కూడా ఓపెన్ కేటగిరీ బాయ్స్కి సీట్ రావడం జరిగింది. గర్ల్స్కి వచ్చేసరికి 1,19,000 వరకు కూడా ఆయిల్ టెక్నాలజీలో సీట్ రావడం జరిగింది. తర్వాత థర్డ్ బ్రాంచ్ వచ్చేసరికి సిపిసి అంటారు, పెట్రోకెమికల్స్ రిలేటెడ్, కెమికల్ ఇంజనీరింగ్ పెట్రోకెమికల్స్ బ్రాంచ్ కోడ్ సిపిసి. ఇది కూడా సేమ్ విశాఖపట్నంలో ఉన్నటువంటి రెండు కాలేజెస్, అంటే సేమ్ ఒకే కాలేజీ బట్ 2 రీజియన్స్, ఏయు రీజియన్ అండ్ ఎస్యు రీజియన్. కాలేజ్ కోడ్ జిఐసిఈఎస్డబ్ల్యూ, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్. ఇక్కడ కూడా ఈ యొక్క సిపిసి బ్రాంచ్ 12,885 వరకు ఓపెన్ కేటగిరీలో రావటం జరిగింది. వెరాజ్ ఎస్వియు రీజియన్కి వచ్చేసరికి 53,842 వరకు వచ్చింది, అండ్ గర్ల్స్కి 59,749 వరకు కూడా రావడం జరిగింది ఓపెన్ కేటగిరీలో. తర్వాత ప్లాస్టిక్ అండ్ పాలిమర్స్, కెమికల్ ఇంజనీరింగ్ లోనే ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్ మీద బ్రాంచ్ కోడ్ వచ్చేసరికి సిపిపి. సేమ్ అదే కాలేజీ విశాఖపట్నం ఏయూ రీజియన్ లోకి వచ్చేసరికి 17,631 వరకు కూడా రావటం జరిగింది ప్లాస్టిక్స్ సంబంధించి. తర్వాత 17,631 సేమ్ ఓపెన్ కేటగిరీ బాయ్స్ అండ్ గర్ల్స్ కి 17,631. వెరజ్ ఎస్వియు రీజియన్కి వచ్చేసరికి 56,973 వరకు కూడా రావటం జరిగింది. సో ఇవి మనకి కెమికల్ ఇంజనీరింగ్ డిప్లొమా చదవటానికి ఉన్నటువంటి సోర్సెస్. అంటే మీరు ఓవరాల్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ 3 కాలేజెస్, ఇది ఒకటి, నెక్స్ట్ మైదుకూరు 2, నెక్స్ట్ వైజాగ్ 3, 3 కాలేజెస్ మాత్రమే ఈ యొక్క బ్రాంచెస్ని అందించడం జరుగుతుంది.
ఓకే. నెక్స్ట్ చాలా మందికి ఉండేటువంటి డౌట్ ఏంటంటే ఈ కెమికల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేస్తే మరి బీటెక్ ఎలా చేయాలి? బీటెక్ కూడా కెమికల్ ఇంజనీరింగ్ లో చేయడానికి అవకాశం ఉంది. ఆ కాలేజెస్ కూడా సెపరేట్ గా ఉన్నాయి. దీనికి కూడా మనం ఈసెట్ ఎగ్జామ్ అనేటువంటిది రాసి ఈ యొక్క 3.5 years కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఈసెట్ ఎగ్జామ్ అనేది రాసి అప్పుడు మనం కెమికల్ ఇంజనీరింగ్ బీటెక్ లోకి ఎంటర్ అవుతాం అనమాట. సో ఇది దీనికి సంబంధించి దీని యొక్క పీడిఎఫ్స్ లేదా కౌన్సిలింగ్ సంబంధించినటువంటి ఇంకా గైడెన్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని ఫాలో అయ్యి మీ డీటెయిల్స్ అనేది చెప్తే గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాలిటెక్నిక్ కంప్లీట్ అయిపోయి ఇంజనీరింగ్ జాయిన్ అయ్యేంత వరకు కూడా మా యొక్క ఛానల్ అనేది గైడెన్స్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ.